హలో అండి. నా పేరు డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి. నేను మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్‌లో ఎండోక్రైనాలజిస్ట్ లాగా చేస్తున్నాను. చాలామంది అడగడం మనకి ఈ ఫ్రూట్స్‌లో ఏమేమి తినవచ్చు? ఇన్ని డయాబెటిక్ ఉన్న పేషెంట్స్‌లలో యాపిల్ తినవచ్చా అని చాలామంది అడుగుతా ఉంటారు. ఈ యాపిల్ ఫ్రూట్ అనేది చాలా చాలా మందికి ఫేవరెట్ ఫ్రూట్. చాలా సీజన్స్‌లో దొరుకుతుంది. అండ్ ఎక్కువగా మార్కెట్‌లో గూడా అవైలబిలిటీ ఉంటుంది. సో, ఈ యాపిల్ ఫ్రూట్‌లో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ప్రతి 100 గ్రాముల యాపిల్ ఫ్రూట్‌లో 52 క్యాలరీస్ వరకే ఉంటాయి. సో, సుమారుగా మనం ఏదైనా యాపిల్ తీసుకుంటే దాంట్లో 95 క్యాలరీస్ వరకే ఉంటాయి. సో, ఎక్కువగా ఈ క్యాలరీస్‌లో మనకి చక్కెర పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ప్రతి 100 గ్రాములకి 25 గ్రాముల వరకి కార్బోహైడ్రేట్స్, వాటిల్లో 19 గ్రాముల వరకి కూడా సింపుల్ చక్కెరల రూపంలో ఉంటాయి. సో, వీటి వల్ల మీరు ఒకవేళ ఫుల్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే చక్కెర లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్. సో, వేరే పళ్ళతో పోలిస్తే ఈ యాపిల్ పళ్ళల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ. సో, సుమారుగా ఇది 35 వరకే ఉంటుంది. సో, ఏదైనా 50 లోపు ఉంటే దాన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాము. సో, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ రక్తంలో చక్కెర స్థాయిలనేది ఫాస్ట్‌గా పెరగకుండా ఉంటుంది. సో, ఈవెన్ కొంచెం కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికిని దీనిలో ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల ఈ చక్కెర ప్రభావం అనేది సడెన్‌గా బాడీ మీద పడదు. సో, అందుకని ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిక్ రోగులకి మనం సగం ఫ్రూట్ వరకి తీసుకోవచ్చని చెప్తాము. సో, రఫ్‌గా అది మనకి 15 గ్రాముల లోపు కార్బోహైడ్రేట్ తీసుకునేటట్టు చెప్తాము. సో, అది కూడా మనము ఆహ్, ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అది కూడా కొంచెం మనం రోజు తినే అన్నంలో గానీ, చపాతీ గానీ దాని కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ఈ యాపిల్ ఫ్రూట్ అనేది తినొచ్చు. ఈ యాపిల్ ఫ్రూట్ యొక్క ఇంకొక గుణం ఏంటంటే, ఇందులో ఫైబర్ అనేది గూడా ఈ పీచు పదార్థం అనేది గూడా మంచి కంటెంట్‌లో ఉంటుంది. సో, ఆల్మోస్ట్ మనకి 100 గ్రాముల ఫ్రూట్‌లో 3 గ్రామ్స్ వరకి ఫైబర్ ఉంటుంది. సో, ఒక ఫుల్ యాపిల్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే దాంట్లో 5-6 గ్రాముల వరకి పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం అనేది డయాబెటిస్ రోగులకి చాలా మంచి ఆహారం. సో, దీనివల్ల రక్తంలో షుగరు చాలా ఫాస్ట్‌గా వేగంగా కరగకుండా మనకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. సో, అందువల్ల ఇది యాపిల్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయకుండా మనం ఒక హాఫ్ యాపిల్ ఫ్రూట్ వరకి మనం తీసుకోవచ్చు. ఈవెన్ టైప్ 1 డయాబెటిక్ వాళ్ళకి కూడా మనం ఇదే సజెస్ట్ చేస్తాము. సో, మనం తినే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్ రైస్ కానీ, చపాతీ కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని దాని బదులు యాపిల్‌ని కొంచెం ఆహారంలో భాగంలాగా చేసుకోవచ్చు. సో, దీనిలో ఉండే మినరల్స్ కానీ, మల్టీవిటమిన్స్ కానీ, ఫైబర్ కానీ, సో, వీటన్నిటి వల్ల ఓవరాల్‌గా చక్కెరలు కంట్రోల్‌లోనే ఉంటాయి. సో, నిజంగా మీకు యాపిల్ పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి టైప్ 1 రోగుల్లో యాపిల్ తినడానికి ముందు ఎంత ఉంది షుగరు, తిన్నాక 2 గంటలకి ఎంత పెరుగుతుంది అనేది కూడా చెక్ చేసుకున్నట్టయితే, సో, దాన్ని బట్టి కూడా మీరు ఈ ఫ్రూట్‌ని తినొచ్చా లేదా అనేది మీకు అవగాహన వస్తుంది.